హాయ్ అండి అందరికీ. ఇక్కడ వైట్ కలర్ బ్లౌజ్ చూస్తున్నారు కదా, ఇది కటింగ్ వీడియో ఏం పెట్టలేదండి, నార్మల్ బ్లౌజే. జస్ట్ సింపుల్గా స్టిచ్చింగ్ చేస్తూ నేను మీకు ఒకటైతే చెప్పాలని చెప్పేసి అయితే అనుకుంటున్నా. దేని గురించి అంటే కొంతమంది కస్టమర్స్ గురించి చెప్పుకోవాలండి. అంటే వాళ్ళు చెప్పుకునే విధంగా ఉంటారు కాబట్టి చెప్పుకుంటాము. పాజిటివ్ ఉంటే పాజిటివ్గా చెప్తా, నెగిటివ్గా ఏమన్నా ఉంటే నెగిటివ్గా కూడా చెప్పాలి. మనం పాజిటివ్ ఏ విధంగా చెప్తున్నామో, నెగిటివ్ ఏదన్నా ఉంటే కస్టమర్స్ దగ్గర నుంచి నెగిటివ్ ఏదన్నా మనకు అనిపిస్తే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకు పర్టికులర్గా ఈ వీడియో షూట్ చేస్తున్నా అంటే నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి ఫేస్ చేస్తున్నా. ఒక్క కస్టమరే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా భూమి మీద అని చెప్పేసి అనిపిస్తుంది నాకు ఆమెని చూస్తే. ఇంకా పర్టికులర్గా ఆడపిల్లని లేకపోతే ఏదో ఫోటో వేసి ఎవరినో బ్లేమ్ చేయాలి అదైతే నేనైతే చేయనండి. ఎందుకు అంటే వాళ్ళు కూడా సాటి ఆడపిల్లలు, మనలాగే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మనం ఆలోచించినంత వాళ్ళు ఆలోచించలేకపోవచ్చు. మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామో పాజిటివిటీ వాళ్ళు అట్లా ఆలోచించాలి అని అయితే రూల్ ఏం లేదండి. ఎవరు ఆలోచనను బట్టి వాళ్ళకి పాజిటివ్గానే అనిపిస్తుంది. మనకు నచ్చినప్పుడు అది మనకి నెగిటివ్గా అనిపిస్తుంది. అట్లా నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో కానీ నా మైండ్లో రన్ అవుతుంది, మీతో షేర్ చేసుకున్నా. నాకు ఇంతకుముందు నేను స్టిచ్చింగ్ చేయబట్టి ఒక 8 ఇయర్స్కి దగ్గర వస్తుందండి. నేను 17 నుంచి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నా. 2017 నుంచి అంటే ఇంకా నేర్చుకుంది ఆ ఇయర్లోనే. ఒక 2-3 ఇయర్స్ నేను పర్ఫెక్ట్గా కుట్టలేకపోయినా కానీ స్టిచ్చింగ్ అటు ఇటు అక్కడొకటి ఇక్కడొకటి అప్పుడు అడపదడప 6 నెలల్లో ఒక బ్లౌజ్ ఎవరిదన్నా కుట్టియడం అట్లయితే చేసిన ఖచ్చితంగా. ఇంట్లో వాళ్ళే అయితే ఇంకా ఖరాబ్ చేయడము, తిట్లు తినడము, మళ్ళీ తీసుకోవడము, మళ్ళీ ఖరాబ్ చేయడము, మళ్ళీ తిట్లు తినడము ఇవైతే జరుగుతూ ఉండే ఆ ఇయర్ మొత్తము 18లో. ఇవన్నీ పక్కకు పెడితే అంత పర్ఫెక్ట్గా ఒక 3 ఇయర్స్ పట్టిందండి నాకు. పర్ఫెక్ట్గా బ్లౌజులు సెట్ అవుతున్నాయి, వేరే వాళ్ళు ఇస్తున్నారు. నాకు కొంచెం బయట వరకు తెలిసింది నేను స్టిచ్చింగ్ చేస్తా అని చెప్పేసి వేరే వాళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేసిండ్రు. అదే సిచ్యువేషన్లో నాకు ఒక కస్టమర్ అయితే జస్ట్ అంటే ఫస్ట్ అండి ఒక బ్లౌజు ఇచ్చి ఆ బ్లౌజు కుడితే మంచిగా అయితే నేను మళ్ళీ ఇస్తాను చెప్పేసి ఎవరైనా చెప్తారని చెప్పిన కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే మాటలు చెప్పి నాకు ఒక కస్టమర్ అయితే వచ్చిండ్రు. అయితే మా ఊరే, అంటే వేరే ఏం తెలియని అమ్మాయి అయితే ఏం కాదండి. ఎందుకు ఇది చెప్తున్న తెలియని అమ్మాయి అయితే మీరు అడగొచ్చు కదా కనిపించినప్పుడు అని చెప్పేసి, మీరు అడుగుతుండొచ్చు కామెంట్లు అని చెప్పేసి చెప్తున్నా. అయితే ఒక బ్లౌజ్ ఇచ్చి ఆ బ్లౌజులు కూడా అండి అసలు నేను మీకు స్టార్టింగ్ నుంచి చెప్పినా కదా, నాకు అసలు డిజైన్స్ ఏమీ రావు. నేను నేర్చుకోలేను కూడా డిజైన్స్ అనేటివి. తర్వాత డిజైన్స్ అనేటివి అర్థం చేసుకోవడం, ఏదైనా బ్లౌజ్ చూస్తే ఈ విధంగానే ఉండొచ్చు, కటింగ్ ఇట్లనే ఉండొచ్చు అని చెప్పేసి ట్రై చేయడము, అవి డిజైన్గా కుట్టడము, అట్లనే కొన్ని చూసి యూట్యూబ్లో అక్కడక్కడ నేర్చుకోవడము, అట్లా చూసి నేను డిజైన్స్ అనేటివి తర్వాత నేర్చుకున్నా. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే నా మొబైల్ కూడా లేదండి, నా దగ్గర చిన్న మొబైలే ఉండే అప్పట్లో. తర్వాత ఇంకా కుట్టినండి ఒక బ్లౌజు వరకు కంప్లీట్ చేసి ఇచ్చిన తర్వాత అది మంచిగా అయింది అని చెప్పేసి చెప్పింది. అది కూడా నార్మల్ బ్లౌజ్ ఏం కాదండి, కొంచెం డిజైన్ బ్లౌజే. నాకప్పుడు ఆ బ్లౌజ్ ఇది డిజైను అని, ఇప్పుడైతే అది డిజైనే కాదు, కాకపోతే అప్పట్లో అది డిజైనే. అంటే స్టార్ నెక్ పెట్టడము, పఫ్ పెట్టడము, ఇవి మాత్రం మంచి డిజైన్స్ అండి ఒకప్పుడు. అప్పట్లో రాకున్నా కూడా నేను కష్టపడి మరీ అప్పుడప్పుడు ఫోన్లో అట్లా తీసుకొని ఇంట్లో వాళ్ళ ఫోన్ నుంచి చూసి మరి ఆ బ్లౌజ్ అనేది నేను స్టిచ్ చేసి తనకైతే ఇచ్చిన. స్టార్టింగే కదా, ఫస్టే మనకి అమౌంట్ అనేది ఇవ్వకపోతే ఇక తీసుకోరు, కుట్టరు అని చెప్పేసి ఆ బ్లౌజ్ అయితే తీసుకుపోయేటప్పుడే నాకు అమౌంట్ అనేది ఇచ్చిందండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 3 బ్లౌజులు అయితే తీసుకొని అయితే వచ్చింది. ఆ 3 బ్లౌజులు కూడా యాజ్ ఇట్ ఈస్గా డిజైన్స్ అన్నీ ఏదో ఒకటి, నార్మల్ బ్లౌజులు అయితే కాదండి, వేరే ఏదన్నా నెక్కులు డిజైన్స్ చెప్పడం కానీ ఇట్లా చిన్న ఉంటాయి కదా, బోట్ నెక్ పెట్టండి అది ఇది అని చెప్పేసి ప్రతి ఒక్క బ్లౌజ్కి ఏదో ఒక డిజైను. నిజం చెప్పాలంటే ఒక విధంగా తన దగ్గర నుంచి నేను కొంచెం మంచిగానే నేర్చుకున్నా అండి. తను ఇచ్చిన బ్లౌజుల వల్లనే నేను స్టార్ నెక్స్, బోట్ నెక్స్ ట్రై చేయడం, కుట్టడం అయితే జరిగింది. స్టార్టింగే మనకి ఎవరు తీసుకొచ్చి కుట్టవు ఇట్లా అని చెప్పేసి అయితే చెప్పరు కదా, అప్పుడప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇంకా తన బ్లౌజుల మీదనే నాకు ప్రాక్టీస్ కూడా అయింది. ఒక మాట చెప్పాలంటే పాజిటివిటీ.
ఒక మనిషి దగ్గర పాజిటివిటీ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది. నేను పాజిటివిటీ గురించి అయితే మాట్లాడట్లేదు. మంచిగానే కాబట్టి నేను కష్టపడ్డా కాబట్టి అవి బ్లౌజులు అనేటివి సెట్ అయినాయి. తను వేసుకుంది, అంతా బాగుంది. తర్వాత మిగతా 3 బ్లౌజులు కూడా కుట్టించండి. మొత్తం 4 బ్లౌజెస్ వరకు నాకు ఎప్పుడు బ్లౌజ్ తీసుకుపోయినా అప్పుడు నాకు అమౌంట్ ఇచ్చే ఆ బ్లౌజ్ అనేది తీసుకుపోతుండే. సర్లే అని చెప్పేసి నేను బాగా గుడ్డిగా నమ్మేసినండి. మనము ఇక ఫస్ట్ సెకండ్ చూసినాం కాబట్టి ఫస్ట్ వేయకపోతే మనం అసలు తీసుకోం కదా బ్లౌజులు. ఇంకా ఇచ్చింది కదా 2 టైమ్స్ రెగ్యులర్గా వస్తుంది అని చెప్పేసి నేనేం చేసిన అంటే ఒక బ్లౌజ్ అయితే మళ్ళీ అర్జెంట్ ఉంది అని చెప్పేసి అయితే వచ్చింది. వస్తే సరే అర్జెంట్ ఉంది కదా కుట్టిద్దాము, ఎప్పటికైనా మనకి అమౌంట్ అనేది ఇచ్చేస్తుంది ఖచ్చితంగా, బ్లౌజ్ తీసుకెళ్ళినప్పుడు అయితే ఇచ్చేస్తుంది అని చెప్పేసి నేను ఆ బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజే అండి. పఫ్ అంటే ఫుల్గా హ్యాండ్స్ కాకుండా షార్ట్ హ్యాండ్స్, పఫ్ వచ్చి చిన్నగా బార్డర్ వస్తుంది చూసారు కదా, కుట్టే వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ పైన పఫ్ పెట్టి కింద పఫ్ పెట్టి దానిపైన చిన్నగా బార్డర్ అయితే వస్తుంది. నేను ఒక షార్ట్ వీడియోలో మీకు అది డిజైన్ అయితే షేర్ చేసిన, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే డిజైన్ అండి. వెనకాల డోరీస్ పెట్టడం, ఇట్లా చిన్న చిన్న స్టార్ నెక్ పెట్టడము, బ్యాక్ సైడ్ ఇట్లా ఒక బ్లౌజ్ అయితే వచ్చింది. లాస్ట్కి వచ్చిన తర్వాత సరే ఇట్లనే కుట్టు అని చెప్పి అంటే సరే ఇట్లనే కుడతా అని చెప్పి తను ఎక్స్ప్లెయిన్ చేసిందండి. నాకు ఎక్కడ డిజైన్ అట్లయితే చూపించలేదు. మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజు కొంచెం అదే విధంగా ఉండే హ్యాండ్స్, సేమ్ నాకు ఇదే విధంగా హ్యాండ్స్ కావాలి, నెక్ ఒకటి బ్యాక్ స్టార్ నెక్ పెట్టి డోరీస్ పెట్టు అని చెప్పేసి అయితే చెప్పింది. సర్లే అని చెప్పేసి ఇంకా స్టార్టింగే కదా, ఎక్కువ ఉత్సాహం అండి, ఇంకా కుట్టేద్దాం అని చెప్పేసి అర్జెంట్ ఉంది అందులో. ఇంకా పని అంతా ఇడిచిపెట్టి మరి నేను ఆ బ్లౌజ్ అయితే అర్జెంట్ కుట్టించినండి. కుట్టించిన తర్వాత నాకు తీసుకెళ్ళేటప్పుడు రేపు ఇస్తా అమౌంట్, ఈరోజు నా దగ్గర చేంజ్ లేవు అని చెప్పేసి అయితే చెప్పింది. ఎప్పటికీ ఇస్తుంది కదా, ఇస్తుంటుంది కదా అని చెప్పేసి నేనైతే బ్లౌజ్ అనేది ఇచ్చేసినండి. ఇచ్చేసిన తర్వాత 1 వీక్ అయింది. 1 వీక్ పోయి 1 మంత్ అయింది. 1 మంత్ పోయి 1 ఇయర్ అయింది. నాకు మాత్రము ఆ బ్లౌజ్ కుట్టిన పైసలు అయితే స్టిల్ ఇప్పటికీ 18-19లో అనుకుంటాండి, కరెక్ట్ ఇయర్ అయితే గుర్తులేదు నాకు, తను కుట్టించుకున్న ఇయర్. అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు 2025 వరకు నాకు ఇంకా బ్లౌజ్ పైసలు అయితే రాలేవు. ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారండి. మీరు నమ్ముతారో లేదో, ఇదంతా నిజమా అబద్ధమా మీరు నమ్మాలన్నా నమ్మవద్దా అది మీ చాయిస్, మీకే వదిలేస్తా. ఉంటారా ఉండరో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే బ్లౌజ్ తీసుకుపోయినాక ఎప్పుడండి నేను పిల్లలకి ఇంతకుముందు కొంచెం చిన్నప్పుడు బాక్స్ అది తీసుకుపోతాం కదా స్కూల్కి, అట్లా పిల్లల్ని తోలుకురావడము అట్లా